హాయ్ ఫ్రెండ్స్, మనిషి ఈ భూమిపై ఎలా విస్తరించాడు, మనం ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం ఏంటి అంటే మనం వెంటనే వాతావరణం లేదా ఆహారం అని చెప్తాం. కానీ ఒక భయంకరమైన వ్యాధి మన చరిత్రను, మన రూపాన్ని మార్చేసిందని మీకు తెలుసా? గత 74,000 ఏళ్లుగా మలేరియా అనే వ్యాధి మనిషిని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఎలా తరిమేసిందో, మన డిఎన్ఏలో ఎలాంటి మార్పులు తెచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధనను జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ మరియు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. లీడ్ ఆథర్ డాక్టర్ మార్గెరిటా కొలుచి నేతృత్వంలోని బృందం ఆఫ్రికా ఖండంలో గత 74,000 ఏళ్లలో మలేరియా వ్యాప్తి ఎలా ఉందో మ్యాపింగ్ చేశారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం స్పీసీస్ డిస్ట్రిబ్యూషన్ మోడల్స్ మరియు పాలియో క్లైమేట్ మోడల్స్ అనే అత్యాధునిక టెక్నాలజీని వాడారు. అంటే 1000 ఏళ్ల క్రితం వాతావరణం ఎలా ఉండేది, దోమలు ఎక్కడ ఎక్కువగా పెరిగేవి అనే డేటాను విశ్లేషించి ఆఫ్రికా ఖండంలో మలేరియా ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల నుండి మనిషి పారిపోవలసి వచ్చిందని వీరు కనిపెట్టారు. మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనుషులు ఉండలేకపోయారు. దీనివలన మానవ సమూహాలు వేరువేరు ప్రాంతాలకి వెళ్ళిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే మలేరియా దోమలు మనుషుల మధ్య అదృశ్య గోడలను నిర్మించాయి. ఇలా 1000 ఏళ్ల పాటు మనుషులు విడివిడిగా ఉండటం వల్ల వారి మధ్య జన్యుపరమైన మార్పులు వచ్చాయి. అంటే ఈ రోజు మనలో ఉన్న వైవిధ్యానికి మలేరియా కూడా ఒక కారణమే. ఇన్నాళ్ళు మనుషుల వలసలకు కేవలం నదులు, కొండలు లేదా ఎడారులు మాత్రమే అడ్డంకి అని మనం అనుకున్నాం. కానీ అంతకంటే పవర్ఫుల్గా మలేరియా మనిషి ప్రయాణాన్ని శాసించింది. ఏ ప్రాంతంలో ఉండాలో, ఏ ప్రాంతానికి వెళ్ళకూడదో మలేరియా ముప్పే నిర్ణయించింది. మనిషి పరిణామ క్రమంలో వ్యాధులు ఇంతటి కీలక పాత్ర పోషించాయని శాస్త్రవేత్తలు గుర్తించడం ఇదే మొదటిసారి. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? మానవ జాతి పుట్టుక మరియు విస్తరణను అర్థం చేసుకోవటానికి ఈ డిసీజ్ మోడలింగ్ ఒక కొత్త దారి చూపించింది. పురాతన డిఎన్ఏ ఆధారాలు లేకపోయినా వ్యాధుల వ్యాప్తిని బట్టి మన పూర్వీకులు ఎక్కడ ఉండేవారో ఇప్పుడు చెప్పవచ్చు. మలేరియా మనిషిని కేవలం చంపడం మాత్రమే కాదు, మనం ఎలా ఉండాలో కూడా డిజైన్ చేసిందని ప్రొఫెసర్ ఎలియానోర్ స్కెర్రీ పేర్కొన్నారు. చూశారు కదా, ఒక చిన్న దోమ కుట్టడం వల్ల వచ్చే మలేరియా మానవ చరిత్రను ఎలా తిరగరాసిందో. ప్రకృతిలోని వ్యాధులు కూడా మన సంస్కృతిని, రూపాన్ని ప్రభావితం చేస్తాయని ఈ పరిశోధన నిరూపించింది. ఈ మానవ పరిణామ క్రమ రహస్యం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.